10వ తరగతి విద్యార్థులకి పునఃస్వాగతం. మనం క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్లైమేట్ గురించి, వెదర్ గురించి మనం చూసాం. అదేవిధంగా ఈ క్లైమేట్ అనేటువంటిది లేదా వెదర్ అనేటువంటిది మారుతూ ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ క్లైమేట్ లేదా వెదర్ మారడానికి దోహదం చేసేటటువంటి అంశాల గురించి మనం చూస్తూ ఉన్నాం. అందులో లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు ఉన్నాయి కదా, ఈ లాటిట్యూడ్స్ని బట్టి మనకి ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రత అనేటువంటిది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఈక్వేటర్ దగ్గరేమో ఎక్కువ వేడిగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ దగ్గరేమో మరీ అంత వేడిగా కాకుండా మరీ అంత చల్లగా కాకుండా సమశీతోష్ణ స్థితి ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. ఇంకా నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గరకు వచ్చేటప్పటికి బాగా చల్లగా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇక్కడ ఇండియాలో మనం చూసినట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ వన్ రీజన్ ఫర్ ద క్లైమేట్ ఆఫ్ కన్యాకుమారి బీయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ భోపాల్ ఆర్ ఢిల్లీ. అదేవిధంగా ఇక్కడ మీకు తమిళనాడులో కనిపిస్తున్నటువంటి నగరం కన్యాకుమారి కింద, అంటే లాస్ట్ పాయింట్ అని మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదా. ఇండియా మెయిన్ భూభాగంలో, ప్రధాన భూభాగంలో సౌత్ సైడ్ లాస్ట్ పాయింట్గా మనం కన్యాకుమారిని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కన్యాకుమారి కింద నుంచి మనకి ఈక్వేటర్ వెళ్తుంది. ఈక్వేటర్ 0 degrees లాటిట్యూడ్ ఉంది కదా, ఈక్వేటర్ అనేటువంటిది వెళ్తుంది. అంటే ఏంటి, కన్యాకుమారి ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్నది సౌత్ ఇండియా, అదేవిధంగా బ్లూ కలర్లో ఉన్నది బ్లూ కలర్లో ఉన్నది థిక్ బ్లూ కలర్లో ఉన్నది నార్త్ ఇండియా అనమాట. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఇక్కడ ఈ భోపాల్ మనకి మధ్యప్రదేశ్ క్యాపిటల్ అనమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని భోపాల్ అనమాట. ఈ భోపాల్ నుంచి కిందన ఉన్నటువంటిది అంతా కూడా కదా మనకి ఉష్ణమండల ప్రాంతం, అంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఈ భోపాల్ మీదుగా మనకి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుందనమాట. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మనం తెలుగులో కర్కట రేఖ అంటాం కదా. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది మనకి ఆ రేఖ, నల్లటి రేఖ ఉంది చూడండి, నల్లగా ఒక గీత ఉంది రెడ్ కలర్కి, థిక్ బ్లూ కలర్కి మధ్యలో బ్లాక్ కలర్ గీత ఉంది కదా, అది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. కర్కట రేఖ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం తెలుగులో. ఈ కర్కట రేఖ నుంచి దిగువన ఉన్నటువంటి ప్లేసు మరి ఈక్వేటర్కి దగ్గరగా ఉండడం, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా వరకు కూడా మనకి ఈక్వేటర్ జోన్కి దగ్గరలోనే మనం ఉండడం వలన ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ వేడిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరీ ముఖ్యంగా కన్యాకుమారి అయితే ఇంకా నియరెస్ట్గా ఈక్వేటర్కి దగ్గరగా ఉండడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనకి ఈ ప్రదేశం చాలా ఎక్కువ వేడిగా ఉంటుందన్నమాట. అంటే ఢిల్లీ, భోపాల్తో పోల్చుకున్నట్లయితే కన్యాకుమారి అనేటువంటిది చాలా వేడిగా ఉంటుంది. ఈ భోపాలు, ఢిల్లీ అనేటువంటిది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉన్నాయి, అంటే సమశీతోష్ణ ప్రాంతం అని చెప్పుకున్నాం కదా. మరి అంత ఎండలు ఉండవు, మరి అంత చలిగానే ఉండదు అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఆ ప్లేసులు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు కన్యాకుమారితో పోల్చుకున్నట్లయితే కొద్దిగా తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే లాటిట్యూడినల్ డిస్టెన్స్లో ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ రఫ్లీ బిట్వీన్ 8 degrees and 37 degrees నార్త్ లాటిట్యూడ్స్. అదేవిధంగా మన భారతదేశం క్రింది వైపున చూడండి, రెడ్ కలర్ లైన్ ఉంది కదా లాటిట్యూడ్, అది 8 degrees 4 minutes అనమాట. 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ అనమాట. ఇవన్నీ ఇంకా ఇండియా అంతా మొత్తం నార్త్లోనే ఉంది, సౌత్లో ఏమీ లేదు. అంటే ఈక్వేటర్కి పైనే ఉంది కాబట్టి ఇంకా నార్త్ కిందే లెక్క అనమాట. 8 degrees and 4 minutes నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఇండియా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎంతవరకు విస్తరించి ఉంది, 37.6 నార్త్ లాటిట్యూడ్. పైన గ్రీన్ కలర్లో ఒక లైన్ ఉంది చూడండి,
అంతవరకు అనమాట. అంటే జమ్మూ కాశ్మీర్కి తగులుతూ వెళ్తూ ఉంది కదా గ్రీన్ కలర్లో లైను, ఆ సెంటర్లో ఉన్నదేమో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అని చెప్పి మనం పిలుస్తాం కదా, అదనమాట ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఈ ఈ విధంగా మనకి 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల మధ్యలో భారతదేశం అంతా కూడా విస్తరించి ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ద కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. అదేవిధంగా మన భారతదేశాన్ని 2 సమభాగాలుగా ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది విభజించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి నార్త్ సైడ్ ఉన్నటువంటి 37 డిగ్రీస్ 6 మినిట్స్ లాటిట్యూడ్ ఎంత దూరం అయితే ఉందో, అదేవిధంగా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి కింద 80 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్, అది కూడా సేమ్ దూరంలో ఉందన్నమాట. అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పైకి కిందకి భారతదేశం సమాన దూరాలని కలిగి ఉందన్నమాట. అంటే భూమిని ఈక్వేటర్ చూడండి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా మొత్తం భూమిని, ఎర్త్ని. ఈక్వేటర్ 0 డిగ్రీస్ లాటిట్యూడ్ అని చెప్పుకున్నాం కదా, భూమికి మధ్యగా, అంటే తెలుగులో భూమధ్య రేఖ అని అనుకున్నాం కదా. భూమధ్య రేఖ అంటే ఏంటి, దాని పేరులోనే ఉంది, భూమికి మధ్యగా గీయబడిన రేఖ అని చెప్పి దాని పేరు అనమాట. అది 2 ఈక్వల్ పార్ట్స్గా భూమిని ఏ విధంగా అయితే డివైడ్ చేస్తుందో, అలాగే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా భారతదేశాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ తర్వాత, యూజింగ్ ఏ గ్లోబ్ రీకాల్ అండ్ డిస్కస్ వాట్ యూ మే హ్యావ్ రీడ్ ఎర్లియర్. హౌ డస్ ద యాంగిల్ ఆఫ్ సన్ వెరీ ఎట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్, వాట్ ఇంపాక్ట్ డస్. అదేవిధంగా మనకి యూజింగ్ ఏ గ్లోబ్ మనం తీసుకున్నట్లయితే, ఒకసారి బ్యాక్కి వెళ్ళింది, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, యూజింగ్ ఏ గ్లోబ్ రీకాల్ అండ్ డిస్కస్ వాట్ యూ మే హ్యావ్ రీడ్ ఎర్లియర్. హౌ డస్ ద యాంగిల్ ఆఫ్ సన్ వెరీ అట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్, వాట్ ఇంపాక్ట్ డస్. మీరు 8th క్లాస్లో ఆల్రెడీ మీరు చదివారు. భూమి మనకి మనకి తన చుట్టూ తాను తిరుగుతుందని, అలాగే సూర్యుని చుట్టూ కూడా మనకి తిరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. భూభ్రమణము, భూపరిభ్రమణము, భూభ్రమణము, భూపరిభ్రమణము అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఆ విధంగా భూమి తన చుట్టూ తాను రౌండ్ అవడం వలన, తిరగడం వలన మనకి డే అండ్ నైట్స్ ఆర్ అక్కర్, పగలు రాత్రి ఏర్పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందన్నమాట. రివాల్వ్షన్ అంటారు, పరిభ్రమణము అంటారనమాట. రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తారు, పరిభ్రమణము అని చెప్పి పిలుస్తారనమాట. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం ఉన్నది. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే సీజన్స్ ఏర్పడతాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, సీజన్స్ అనేటువంటివి ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి ఒక యాక్సిస్ మీద వంగి తిరుగుతుంది. భూమి ఒక యాక్సిస్ మీద వంగి తిరగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భూమి యొక్క యాక్సిస్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, గ్లోబ్ మీద ఈ యాక్సిస్ అనేది 90 డిగ్రీస్లో తిన్నగా లేదు, వాలుగా ఉంది. వాలుగా ఉంది అంటే 23.5 డిగ్రీస్లో అది వాలి ఉంటుంది. 90 డిగ్రీస్లో తిన్నగా ఉండకుండా 29.5 డిగ్రీస్ వాలి ఉండడం వలన, భూమి యాక్సిస్ వంపుగా ఉండడం వలన కూడా ఈ సీజన్స్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా 8th క్లాస్కి సంబంధించి అది ఒక వీడియో ఉంది. ఆ వీడియోని నేను ఒకసారి ఆన్ చేస్తాను. మీరు అందరూ అంటే ఈ ఫైల్లోంచి ఆ వీడియోలోకి వెళ్ళడానికి కొద్దిగా కొన్ని సెకండ్లు టైం పడుతుంది కాబట్టి అందరూ ఏదో అయ్యిందనుకోకుండా వెయిట్ చేయండి. ఈ ఫైల్ నుంచి నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఆ వీడియోని ఆన్ చేస్తాను. మీరు ఒకసారి ఆ వీడియోని మీరు చూద్దరు. కానీ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం, అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరగడం, యాక్సిస్ మీద వంగి తిరగడం, ఇవి మనకి ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో వచ్చేటప్పుడు అక్కడే మీకు వాయిస్ వస్తుంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. ఆ వీడియోలో కూడా మాటలు ఉంటాయి, అది వింటూ మీరు వీడియోను చక్కగా అవగాహన చేసుకొని చూడండి. కొద్ది సెకండ్లు వెయిట్ చేయండి. ఇది క్లోజ్ చేసి ఆ వీడియోను ఆన్ చేస్తాను.
చూడండి వీడియో And it's వస్తుంది all ఒకసారి. thanks to the leap year. It was incredible. చూడండి. Whoa! So close! Greetings, Earthling. I need you for a new adventure. I hope you're ready. This is a very important mission. A gigantic asteroid is heading towards your planet, and we have to save it. We have to study the rotation and revolution movements of planet Earth to find out whether it will impact Earth or pass at a distance. Would you help me? Sure, of course I would. Mission commences now. Right away? It's been ages. I've missed you. There's no time to lose. I need you to tell me everything you know about the rotation and revolution movements of planet Earth. It's your lucky day, my friend. This week we learned all about it in class, and I scored a 10. Top marks! Just like the rest of the planets in the solar system, planet Earth moves in two ways: rotation and revolution. Can you see how the Earth is spinning around its axis? This movement is called rotation. The Earth spins around an imaginary line which passes through the poles. If you look closely, you'll notice that the axis is a little inclined, almost 24 degrees. It takes planet Earth 24 hours to complete one rotation on its axis, which is the equivalent of 1 day. Rotation explains day and night. As you can see, it's daytime in the part of the Earth that faces the sun, and nighttime on the dark side. Do you understand? I do. Rotation means the Earth is spinning around itself. Exactly right. Now I'll explain revolution. The movement of the Earth around the sun is called revolution. The Earth takes 1 whole year to go around the sun. Before, people used to think that the orbit of the Earth around the sun was cyclical, but they weren't right. As you can see here, the orbit is elliptical. Thanks to revolution and the inclination of the rotation axis of the Earth, we have 4 seasons: spring, summer, autumn, and winter. The more the hemispheres incline towards the sun, the more directly the sunlight reaches the Earth's surface. It's warmer, and that's why it's summertime. By contrast, the other hemisphere is less inclined, so sunlight is less direct. That's why it's colder and it's wintertime. Here, we can see that it's summertime in the northern hemisphere and wintertime in the southern hemisphere. The opposite will occur in 6 months. Sunlight will reach the southern hemisphere in a more direct way, and it will be summer, while in the northern hemisphere, it will be winter. Owing to the fact that the revolution of the Earth around the sun doesn't take exactly 365 days, but 365 days and 6 hours, there are leap years, which have 1 more day, 366 days. That's why every 4 years, February has 1 more day, day 29. Wow, how impressive. So these calculations mean that planet Earth is doomed? The asteroid will impact Earth in 1 minute. No! Wait, did you take into account that this is a leap year? Oopsie! Hold on. The Earth is safe from the asteroid. It will pass close by without hitting it. Yay! And it's all thanks to the leap year. Do you want to keep on learning? Try for free our Smile and Learn platform for a month and enjoy all of our games, videos, and interactive stories. Go for it! Download Smile and Learn on your mobile, tablet, or PC. ఓకే, మరొక వీడియో చూద్దరు కానీ వీడియో కూడా చూసేసిన తర్వాత మళ్ళీ మనం లెసన్లోకి వెళ్దాం. ఇది నెక్స్ట్ వీడియో, ఇది చూడండి ఒకసారి. It takes 300 and... The Earth and its movements.
The Earth is the third planet from the Sun, and it has a unique characteristic that no other planet we know has. It's the only one that has life on it. Life of all types, plants, animals. Its average temperature is 15 degrees Celsius, and because our planet also has water and an atmosphere, it is the perfect place for life. Like other planets of the solar system, the Earth moves in two different ways. One is called rotation, and the other is called revolution. Rotation is the movement of the Earth on its own axis. Rotate means to turn, so the Earth turns around a slightly inclined imaginary line that joins the two poles called the axis. Do you know how long it takes to make a complete turn? It takes 24 hours to make one rotation. Think about it for a second. One day and night together, lasts 24 hours too. So the movement of rotation causes day and night. Interesting, right? Now let's see the movement of revolution. As you can see in the pictures, the Earth goes around the Sun in an elliptical orbit. That might sound a little strange, but if you look, you'll see it's simply the journey that the Earth makes around the Sun. Do you know how long it takes the Earth to make a complete revolution around the Sun? Well, it takes 365 days. Exactly 1 year. This revolution movement is what makes the spring with its colourful flowers, the hot summer full of fun, the autumn when leaves fall from the trees to the ground, and the cold and frosty winter. So let's remember the two kinds of movement that the Earth makes. There is rotation, which is the Earth turning around itself, causing day and night, which lasts exactly 24 hours, the same as a whole day. And there is revolution, which is the Earth traveling around the Sun, which takes 365 days and causes the seasons. So now you know the movements of the Earth. Goodbye everyone, and don't forget to subscribe to Happy Learning. Okay. ఓకే, చూశారు కదా వీడియోస్. మనకి 8th క్లాస్ లెసన్ అది. మనకి భూమి అనేటువంటిది రొటేషన్ అండ్ రెవల్యూషన్ 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ కలిగి ఉంటుంది. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం, అంటే ఒక బొంగరం తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో భూమి కూడా అలాగే తన చుట్టూ తాను తిరుగుతుంది, దాన్ని రొటేషన్ అంటాం. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది, దాన్నేమో రెవల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా ఎర్త్ యాక్సిస్ అనేటువంటిది 90 డిగ్రీస్లో ఉండకుండా కొద్దిగా వంగి ఉంటుంది, అంటే 23.5 డిగ్రీస్ వంగి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వీటి వలన కూడా మనకి ఉష్ణోగ్రతల్లో భేదాలు అనేటువంటివి వస్తుంటాయి. ఒక ప్రాంతంలో ఒకలాగా, మరొక ప్రాంతంలో మరొకలాగా. అలాగే మీరు ఇందాక సీజన్స్ ఏర్పడతాయని చూశారు కదా. మనకి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రొటేషన్ వలన, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన డే అండ్ నైట్స్ ఆర్ అక్కర్, అంటే పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే భూభ్రమణం వల్ల కలిగే, అంటే రొటేషన్ వల్ల కలిగే మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే పగలు రాత్రి ఏర్పడడం. అంటే ఇందులో మనకి పగలు 12 గంటలు ఉంటుంది, రాత్రి 12 గంటలు ఉంటుంది. టోటల్గా డే 24 అవర్స్.
టోటల్గా డే 24 అవర్స్. అంటే భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 24 అవర్స్ టైం తీసుకుంటుంది. అంటే ఒక రోజు సమయం తీసుకుంటుందన్నమాట. ఇలాగ తన చుట్టూ తాను తిరిగే సమయంలో సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంకేమో డే అవుతుంది, ఆ బ్యాక్ సైడ్ ఉన్నదేమో నైట్ అవుతుందన్నమాట. ఆ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వలన డేలో ఉన్న పార్ట్ ఏమో నైట్లోకి వెళ్తుంది, నైట్లో ఉన్న పార్ట్ ఏమో డేలోకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వలన డే అండ్ నైట్స్ ఆర్ అక్కర్, అంటే పగలు రాత్రి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని మనం అనుకున్నాం. అంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికేమో 1 డే పడుతుంది అనుకున్నాం, అంటే 24 అవర్స్ టైం పడుతుంది అనుకున్నాం. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 ఇయర్ టైం పడుతుంది, అంటే 365 డేస్ 365 డేస్ టైం అనేటువంటిది పడుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే 365 డేస్ అండ్ 6 అవర్స్ 365 డేస్ అండ్ 6 అవర్స్ టైం అనేటువంటిది ఒక్క రౌండ్ సూర్యుని చుట్టూ భూమి కొట్టడానికి తీసుకునేటటువంటి సమయం అన్నమాట. 365 రోజుల 6 గంటలు సమయం అనేటువంటిది పడుతుందన్నమాట. అందుకనే మనకి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్, అంటే 4 సంవత్సరాలకు వస్తుంది కదా. మరి 365 డేస్ తిరిగి ఇంకా 6 గంటలు ఎక్స్ట్రా పడుతుంది కదా తిరగడానికి టైము, సూర్యుని చుట్టూ తిరగడానికి. సో ఆ 4 × 6 = 24, అంటే ఒక డే. అందువలన లీఫ్ ఇయర్లో మనకి ఫిబ్రవరి నెలలో 29వ రోజు కూడా వస్తుందన్నమాట. నార్మల్ ఇయర్లో అయితే ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి, కానీ లీఫ్ ఇయర్లో 29 రోజులు ఉంటాయి. మరి 4 సంవత్సరాలకు ఒకసారి ఆ రోజుని ఎందుకు కలుపుతున్నారయ్యా అంటే కారణం ఇదనమాట. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పూర్తిగా పట్టేసి ఇంకో 6 గంటలు ఎక్స్ట్రా పడుతుందన్నమాట. అలాగే 4 × 6 = 24, 4 6 కలిపి 24 ఒక రోజు అవుతుంది కాబట్టి 24 గంటలు, అంటే 24 అవర్స్ 1 డే అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29th డేగా దాన్ని కలపడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకి ఇందాక వీడియోలో చూసారు మీకు సీజన్స్ అనేటువంటివి వస్తున్నాయి. అంటే సమ్మర్ సీజను, వింటర్ సీజను, రైనీ సీజను, ఆటం అంటే ఆకురాల్చు కాలము, శరదృతువు అంటాం తెలుగులో. ఆకురాల్చే కాలాన్ని ఆటం అని చెప్పి లేదా శరదృతువు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా సమ్మర్ సీజన్ అంటే వేసవి తెలుసు, రైనీ సీజన్ అంటే వర్షాకాలం, వింటర్ సీజన్ అంటే శీతాకాలం. మీ అందరికీ అవి తెలుసు అనమాట. ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు ఏర్పడుతున్నాయి. ఆయా కాలాలలో ఆయా ఉష్ణోగ్రతలు అనేటువంటివి నమోదవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఫస్ట్ది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పటివరకు చెప్పుకున్నది మనకి లాటిట్యూడినల్ అని చెప్పేసి అనుకున్నాం. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలను బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, అంటే భూమికి నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం. భూమికి నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతల మార్పులకి కారణం కావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ సెకండ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ అంటే మన శీతోష్ణ స్థితి, క్లైమేటు అండ్ తర్వాత వాతావరణం, వెదర్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్ గురించి లాటిట్యూడినల్ డిస్టెన్స్ గురించి చూసాం. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, అంటే భూమికి నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నమాట. సరే, ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ that is first observed and then radiated back or directly reflected depends on the nature of the surface. అదేవిధంగా ప్రతిరోజు మనకి సూర్యుని నుంచి ఎండ వస్తూ ఉంటుంది. ఆ ఎండ వచ్చి భూమి మీద పడుతుంది, సముద్రాల మీద పడుతుంది. ఆ ఎండ ప్రతిరోజు ఉదయం వెలుగు వస్తుంది, ఉదయం వెలుగు వచ్చిన తర్వాత ఎండ స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నానికి ఇంకా బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఒకటి గమనించండి,
ఉదయం 6 గంటలకి మనకి సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకి మనకు సన్సెట్ అవ్వడం అనేటువంటిది, సూర్యాస్తమయం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మధ్యలో 12 గంటలకి మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మనం చూస్తే ఎండ ఉంటుంది, కానీ బాగా తక్కువ ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 to 1 గంట మధ్యలో ఎండ బాగా తీవ్రంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి? సూర్యుడు డైరెక్ట్గా మన నడినెత్తి మీదకి వస్తాడు. అంటే 90 డిగ్రీస్లోకి వస్తాడు. 90 డిగ్రీస్లో సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడతాయి మధ్యాహ్నం. కాబట్టి మధ్యాహ్నం ఎక్కువ ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అదే ఉదయం సాయంత్రం వేళలో అయితే సూర్యకిరణాలు వాలుగా వెళ్తాయి అన్నమాట. వాలుగా వెళ్ళడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అప్పుడు మధ్యాహ్న టైంలోనే అయితే మనకి 90 డిగ్రీస్లో తిన్నగా వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఆ టైంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఏమైతేనేమి సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ ఎండని భూమి గ్రహించుతుంది, నీరు కూడా గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. హౌ డస్ దిస్ మోడరేట్ ద టెంపరేచర్ ఆఫ్ సచ్ ఏ ప్లేస్? ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ దీని కొంత వివరణ చూసుకున్నాక ఇక్కడ మనకు చూద్దాం. ఇదేమో ఈ పైన ఉన్నటువంటి ఫోటో డేకి సంబంధించి మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా డేకి సంబంధించినటువంటి ఫోటో. ఇదేమో నైట్కి సంబంధించినటువంటి ఫోటో అనమాట. ఇక్కడ మనం ఒకసారి వివరణ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సూర్యుడి నుంచి ఎండ వస్తుంది అనుకున్నాం. అది భూమి గ్రహిస్తుంది మరియు సముద్రాలు కూడా గ్రహిస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే మనకి సూర్యుని నుంచి వచ్చే ఎండని గ్రహించడంలో భూమి ఏం చేస్తుందంటే తొందరగా ఎండని గ్రహించేసి తొందరగా చల్లారిపోతుంది. తొందరగా హీట్ ఎక్కిపోద్ది, తొందరగా చల్లారిపోద్ది. ఏంటి? భూమి ఏమో తొందరగా హీట్ ఎక్కిపోయి తొందరగా చల్లారిపోద్ది అనమాట. అయితే సముద్రం విషయంలో తీసుకున్నాం అనుకోండి, మనం లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారుతుంది అనమాట. అది దీనికి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. భూమి ఏం చేస్తుంది? తొందరగా వేడెక్కిపోతుంది, తొందరగా చల్లారిపోతుంది. అదే సముద్రాన్ని తీసుకున్నాం అనుకోండి, లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారుతుంది అన్నమాట. అది విషయం. సరే, ఇక్కడ ఈ పిక్చర్లోకి రండి. ఇప్పుడు ఆ రిలేషన్ మీరు గమనించారు కదా. అంటే భూమికి నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో మనం చూసినట్లయితే భూమి ఏమో అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎండని భూమి గ్రహిస్తుంది, సముద్రము గ్రహిస్తుంది, రెండూ గ్రహిస్తాయి. కానీ భూమి ఏం చేస్తుంది? ఆ ఎండని తొందరగా గ్రహించేసి తొందరగా వదిలేస్తుంది. సముద్రం ఏం చేస్తుంది? లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అందువలన ఇక్కడ ఏమవుతుంది? ఉదయం ఎండ రాగానే భూమి తొందరగా వేడెక్కిపోద్ది. భూమి సముద్రం కంటే కూడా భూమి తొందరగా వేడెక్కిపోద్ది. అప్పుడు భూమి వేడెక్కినప్పుడు ఏమవుతుంది? భూమి మీద ఉన్నటువంటి గాలి తేలికవుతుంది. భూమి మీద ఉన్నటువంటి గాలి తేలికవుతుంది. ఆ తేలికైన గాలి ఏమవుతుందండి? పైకి వెళ్ళిపోతుంది. ఆ తేలికైన గాలి పైకి వెళ్ళిపోయి పైనుంచి అలా సముద్రం వైపుకి వెళ్తుంది. అంటే భూమి తొందరగా వేడెక్కిపోద్ది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వేడి గాలి మరి తేలికైపోయి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళగానే ఏమవుతుంది? ఇక్కడ సముద్రం ఉంది కదా, మరి సముద్రం అంత తొందరగా వేడెక్కదు కదా. సముద్రం మీద గాలి చల్లగానే ఉంటుంది. అప్పుడు ఆ చల్లగాలి ఏం చేస్తుంది? ఆ పక్కనే ఉన్న భూమి మీదకి వస్తుంది. అంటే మనకి వైజాగ్, కాకినాడ, చెన్నై ఇవన్నీ కూడా ఇటువంటి శీతోష్ణ స్థితి కలిగి ఉంటాయి అన్నమాట. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఎందుకంటే సముద్రం కొంత దాన్ని కూల్ చేసేస్తుంది. సముద్రం దాన్ని కొంత పగలు నైట్ టైం ఏమో హీట్ చేస్తుంది. డే టైం ఏమో కూల్ చేస్తుంది, నైట్ టైం ఏమో హీట్ చేస్తుంది అనమాట. అందువలన మనకి పగలు భూమి తొందరగా వేడెక్కడం వల్ల భూమి మీద ఉన్న గాలి వేడికి ఆకాశంలోకి పైకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే భూమి మీద గాలి తగ్గుతుంది. గాలి తగ్గినప్పుడు ఏమవుద్ది? సముద్రం మీద మరి గాలి ఎక్కువ ఉంది కదా.
అక్కడికి సముద్రం వేడెక్కలేదు కదా మరి, అక్కడ గాలి ఎక్కువే ఉంది అక్కడ. అంటే వేడెక్కితే అది కూడా పైకి వెళ్ళిపోయి ఉండేది, సముద్రం మీద గాలి కూడాను. కానీ సముద్రం లేటుగా వేడెక్కుతుంది కదా అని అనుకున్నాం కదా, అందుకని సముద్రం మీద గాలి చల్లగానే ఉంటుంది. సో ఇక్కడ వేడి గాలి వేడెక్కిపోయి పైకి వెళ్ళిపోగానే సముద్రం మీద ఉన్న చల్లగాలి ఇలా భూమి మీదకి వస్తుందన్నమాట. భూమి మీదకి రావడం జరుగుతుంది. అంటే భూమి మీద గాలి ఏమో వేడెక్కిపోయి సముద్రం పైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ సముద్రం మీద ఉన్న గాలి ఏమో చల్లటి గాలి ఏమో భూమి మీదకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే వార్మ్ ఎయిర్ ఏమో సముద్రం అంటే డే టైంలో, ఇది డే టైంలో జరుగుతుంది అనమాట. వార్మ్ ఎయిర్ అంటే వేడెక్కిన గాలి ఏమో సముద్రం వైపుకి వెళ్తుంది, సముద్రం మీద ఉన్న చల్లటి గాలి ఏమో భూమి మీదకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇంకా ఇక్కడ కూడా అదే సేమ్ ఉదాహరణ. వార్మ్ ఎయిర్ అంటే వేడెక్కిన నీరు పైకి వెళ్ళడం జరుగుతుంది, సముద్రం పైకి అనమాట. సముద్రం కింద ఉన్న గాలి కాదు, పైకి. అంటే భూమి మీద ఎప్పుడైతే గాలి వేడెక్కుతుందో అది పైకి వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళాక సముద్రం వైపుకి వెళ్తుంది అది. అలాగే సముద్రం మీద ఉన్న చల్లగాలి ఏం చేస్తుంది, భూమి మీదకి వచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సాధారణంగా డే టైంలో జరిగేది. డే టైంలో మనకి ఏం జరుగుతుంది, భూమి మీద గాలి వేడెక్కిపోయి సముద్రం వైపుగా వెళ్తుంది, సముద్రం మీద ఉన్న చల్లగాలి ఏమో భూమి మీదకి రావడం జరుగుతుంది. అది డే టైంలో జరుగుతుంది. మరి నైట్ టైంలో ఏం జరుగుతుందో చూద్దాం. దీనికి ఆపోజిట్. నైట్ టైంలో ఏం జరుగుతుందంటే దీనికి ఆపోజిట్ అనమాట. అప్పుడు మనం అనుకున్నాం భూమి తొందరగా వేడెక్కిపోయి తొందరగా చల్లారిపోద్ది అనుకున్నాం, అంతే కదా. అది అంటే డే టైంలో తొందరగా వేడెక్కిపోద్ది, మళ్ళీ ఈవినింగ్ అయితేలోకి మళ్ళీ భూమి చల్లబడిపోద్ది. ఈవినింగ్ 6, 7 అయ్యేటప్పటికి భూమి చల్లబడిపోద్ది అనమాట. కానీ సముద్రం ఆ డే టైం అంతా ఎండని సముద్రం లోపలికి లాక్కుని ఈవినింగ్ అయ్యేటప్పటికి వేడెక్కుతుంది అది. ఈవినింగ్ సాయంకాలం అయ్యేటప్పటికి సముద్రం వేడికెక్కుతుంది అనమాట. మరి సాయంకాలం అయ్యేటప్పటికి భూమి ఏమైపోతుంది, కూల్ అయిపోతుంది. అది ఉదయమే తొందరగా వేడెక్కిపోయింది, 12 గంటలకు బాగా వేడెక్కిపోయింది, మళ్ళీ సాయంత్రకాలం 7 గంటల 6, 7 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ కూల్ అయిపోద్ది భూమి. కానీ సముద్రం హీట్ ఎక్కుతూనే ఉంటుంది, సాయంత్రం వరకు కూడా హీట్ ఎక్కుతూనే ఉంటుంది అనమాట. సూర్యుని నుంచి ఎండని గ్రహించుకుంటూనే ఉంటుంది. అప్పుడు సాయంకాలం సమయానికేమో సముద్రంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, భూమి మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడేమవుతుంది, సముద్రం వేడిగా ఉంది కాబట్టి రాత్రి టైంలో సముద్రం మీద ఉన్న గాలి వేడెక్కి పైకి వెళ్ళిపోద్ది, భూమి కూల్గా ఉంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి చల్లటి గాలి కూల్ ఎయిర్ సముద్రంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా రాత్రి టైంలోనేమో సముద్రం మీద వేడి గాలి భూమి మీదకి వస్తుంది, భూమి మీద ఉన్న చలిగాలి ఏమో సముద్రంలోకి వెళ్తుంది. డే టైంలోనేమో సముద్రం మీద ఉన్న చల్లగాలి భూమి మీదకి వస్తుంది, భూమి మీద ఉన్న వేడిగాలి సముద్రం మీదకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి అన్ని నగరాలు కూడా ఈ శీతోష్ణ స్థితి మనకి కనిపిస్తుంది. కలకత్తా కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, మద్రాస్ కానివ్వండి, బాంబే కానివ్వండి, పానాజీ కానివ్వండి, ఇవన్నీ కూడా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి నగరాలు కాబట్టి పెద్దగా డిఫరెన్సెస్ అనేటువంటివి ఉండవు. ఉష్ణోగ్రతలలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. ఎందుకంటే పగల సమయంలో భూమి వేడెక్కకుండా సముద్రం వచ్చి కూల్ చేసేస్తుంది, రాత్రి సమయంలో భూమి మరీ చల్లబడిపోకుండా సముద్రం మీద ఉన్న వేడిగాలి వచ్చి భూమిని వేడి చేస్తుంది. అందువలన పెద్దగా డిఫరెన్సెస్ అనేటువంటివి మనకి ఇక్కడ కనిపించవు అన్నమాట. ఈ విధంగా ఈ ల్యాండ్ అండ్ వాటర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా మరి ఈ ఉష్ణోగ్రతల్లో డిఫరెన్స్ అనేటువంటిది రావడానికి కారణం అవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే డార్క్ ఏరియాస్ such as heavily vegetated regions tended to be good observers. Lighter areas such as snow and ice covered regions tended to be good reflectors. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఎక్కువగా అడవులు ఉన్నటువంటి ప్రదేశం అనేటువంటిది మనం చూసినట్లయితే గుడ్ అబ్జర్వర్స్ అంటే ఉష్ణోగ్రతని బాగా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్కువ ఉష్ణోగ్రతని అంటే అడవులు అవి ఉన్న చోట మనకి చల్లగా ఉంటుంది, ఎందుకంటే పైనుంచి వచ్చే సూర్యుని ఎండని
ఈ చెట్లన్నీ కొంతవరకు లాగేసుకోవడం అనేటువంటిది, ఆ ఎనర్జీని తీసేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్నో ఏరియాస్ అంటే మంచు చేత కప్పబడినటువంటి ఏరియాలు ఉన్నాయనుకోండి, ఆ ఎండని రిఫ్లెక్ట్ చేసేస్తుంది, అంటే భూమిలోకి రానివ్వదు. ఆ మంచు ఏమవుతుందంటే ఆ వచ్చే ఎండని మళ్ళీ అద్దంలాగా ఉండి మళ్ళీ తిరిగి ఎయిర్లోకి రిఫ్లెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఏరియాని బట్టి కూడా, అంటే అడవులు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఒక రకమైన ఉష్ణోగ్రత ఉంటుంది, మంచు ఎక్కువగా ఉన్న ఏరియాలో మరొక రకమైన ఉష్ణోగ్రత ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ద ఓషన్స్ అబ్జర్వ్స్ అండ్ లాసెస్ హీట్ మోర్ స్లోరీ దాన్ ల్యాండ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సముద్రాలు అనేటువంటివి భూమితో పోల్చుకుంటే చాలా లేటుగా హీట్ ఎక్కడం, తర్వాత లేటుగా చల్లారడం జరుగుతుంది. దిస్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ ఇన్ మెనీ వేస్. ఇది మరి వాతావరణాన్ని చాలా ప్రభావితం చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్. అదేవిధంగా ఇందాక మనం ఫోటోల్లో చూసాం కదా, ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్ ఇవన్నమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నది ల్యాండ్ నుంచి సముద్రంలోకి వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ అనమాట. అలాగే బ్లూ కలర్లో ఉన్నది సముద్రం నుంచి భూమి మీదకి వస్తున్నటువంటి బ్రిడ్జ్. ఇది డే టైంలో. అదే నైట్ టైంలో అయితే రివర్స్ అవుతుంది. నైట్ టైంలోనేమో ల్యాండ్ నుంచి సముద్రానికి వెళ్ళేది మరి బ్రిడ్జ్ కూల్గా ఉంటుంది. అదేవిధంగా సముద్రం నుంచి ల్యాండ్ మీదకి వచ్చే బ్రిడ్జ్ ఏమో హాట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ డిఫరెన్సెస్ వల్లనే మనకి ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రతలలో తేడాలు అనేటువంటివి నమోదు కావడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ గుడ్. మరి నెక్స్ట్ పార్ట్లో మిగిలిన పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుందాం. ఈ పాఠ్యాంశం ఈరోజుతో పార్ట్ 3 అనేటువంటిది కంప్లీట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రేపు పార్ట్ 4లో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా చక్కగా వీడియోల్ని చూడండి. అయితే వ్యూస్ ఈ మధ్యకాలంలో కొంత తగ్గుతున్నాయి. మరి కొంతమంది స్టూడెంట్స్ మన వాళ్ళు చూస్తున్నారో లేదో ఒకసారి నేను గమనిస్తాను. మళ్ళీ మీ ఇంటికి ఫోన్ చేయడం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇవి గమనించండి. ఈ వీడియోస్ అన్నీ చక్కగా చూడండి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను. బాయ్.